ఆల్రెడీ ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు రైతు బంధు వీళ్ళు అంటున్నారు కదా, రైతు బంధు 28 తారీఖుకే మా హరీష్ రావు గారు కేసీఆర్ గారు చేస్తారంటే వీళ్ళు ఏమన్నారు, ఈసీకి తీసుకుపోయి అప్లికేషన్ పెట్టిర్రు. మరి ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి? పాత కాంట్రాక్టులకు వాళ్లకు మేము చెల్లించినామని ఇక వీళ్ళు చెప్పే ఒక అవగాహన వీళ్ళకి పోయినాయని. ఆల్రెడీ ఈసీ 7,071 అదే 7,700 కోట్ల డబ్బులు ఆల్రెడీ 28 తారీఖు పడేటివే కదా. మీరే ఆపిరు కదా, రైతులకు మీరే మోసం చేసిరు కదా. మేము వేస్తున్నాం కదా, ఓడిపోయినా ప్రజలకైతే అందుతుండే కదా ఆ డబ్బు. హరీష్ రావు గారు ఏదో మాట అన్నారు, అందువల్లనే ఏమన్నారు తక్కువమని వస్తాయని చెప్పిండు హరీష్ రావు గారు, అంతేగాని టింగు వస్తాయని చెప్పిర్రు. అది తప్పేముంది దాంట్లో? పైసలు వచ్చినప్పుడు గంట కదా, కంపల్సరీ కదా. మీరు మరి మీరెందుకు వేయలేరు ఇన్ని రోజులు? ఇప్పుడు దాదాపు నెల దాటిపోనికి వస్తుంది కదా, ఆడపిల్లలు కొట్టుకుంటారు కాళ్ళు పట్టుకొని. ఇంకోటి పెట్టారు, మొన్న వీడియో క్లిప్ చూసిన, జడ్చర్లకి వెళ్ళి షాద్ నగర్కి వచ్చింది ఒక లేడీస్. ఎందుకు వచ్చినావమ్మా అంటే బస్ ఫ్రీ ఉంది, ఫేస్ వాష్ చేసుకోపోనికి వచ్చినా అని చెప్తుంది. ఇంకేం చెప్తావు చెప్పు? అంతకు అధ్వానం ఇంకేం కావాలి? ఇంకా అధ్వానం ఏం కావాలి? ఈ ఫ్రీ బస్సు వల్ల ఆటో వాళ్ళ పరిస్థితి ఏంది? ఆటో వాళ్ళ పరిస్థితి అయితే నెలకు వాళ్ళకి 20,000 ఇచ్చినా తక్కువనే అయిన మహానాయకుడు. వాళ్ళ 12,000 మీద వచ్చింది సంవత్సరానికి. 12,000 ఏమిటికైతే సార్? పాల ప్యాకెట్ 100 రూపాయలు అయిపోయింది ఇప్పుడు. లీటర్ 100 రూపాయలు. ఆయన ఏడికెళ్ళితే ఏం నడుస్తాయి? 12,000 జీవితం నడుస్తుందా? ఒక్కొక్కరికి నెలకు 15,000 చొప్పున కమ్సే కమ్ ఇవ్వాలి వాళ్ళకి. ఇంకోటి ఈ బస్సులు అన్నారు, ఇప్పుడు బస్సులు కూడా ఇప్పుడు పెడుతున్నారు 100% సమ్మె. ప్రైవేట్ బస్సుల వాళ్ళు 50-40 మంది ఎక్కేది, వీళ్ళు ఎక్కిస్తే 100 మంది ఎక్కేచ్చు బస్సులల్లా. ఆటోడు 3 ఎక్కిస్తే 4 ఎక్కిస్తే వానికి పెనాల్టీలు, వానికి చాలన్లు. మళ్ళీ ఈ బస్సు ఫ్రీ అంటున్నారు, మళ్ళీ ఒక వైపు ఏమో సమ్మక్క సారక్క జాతరకి బంద్ అంటున్నారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? హోటల్లే బంద్ అయ్యా సార్. అది వీళ్ళు ఇచ్చేది ఏడా చెప్పండి మీరు, నాకు చెప్పండి మీరు. అసలు అది ఇచ్చేది వీళ్ళు ఖర్చు మెయింటైన్ 2 నెలలు వారం, ఒక 6 నెలలు మెయింటైన్ చేయని వాళ్ళు ఆటోమేటిక్ అన్ని ఫ్లాప్ అయ్యి. ఇప్పుడు ఇవి ఇచ్చిర్రు, బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోలేరు. ఎట్లా వెరిఫికేషన్ చేసి డబ్బులు వేస్తారు సార్? ఒంటరి మహిళలు కానీ, కానుకో కానీ, ఏవే కానీ ఈ అప్లికేషన్లు 40 రూపాయలు మేము మ్యాక్సిమం అమ్మినరు అంతా. కాకుంటే కొంచెం మీసే వాళ్ళకి పాపం వాళ్ళు పేదోళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం లాభం పొందిరు అనుకోండి. అంటే ఇప్పుడు తీసుకునే దాంట్లో అకౌంట్ లేదు, ఎట్లా నమ్మాలని అంటారు. నమ్మేదే కాదు కదా, అది ఫ్లాప్. అది స్కీమే ఫ్లాప్. అది రేవంత్ రెడ్డి ఏమో రైతు బంధు 9వ తారీఖు నుంచి వేసినాం మేము ప్రభుత్వంలోకి వచ్చినాం సార్. ఎవరికి వేసారు? 4 గంటలకు 3 గంటలకు వచ్చినాయి. అది ఎంత? ఒకరికి ₹1.50 వచ్చింది, ఒకరికి 6 వచ్చింది, ఒకరికి ₹2 వచ్చింది, వచ్చిన వాళ్ళకి 400 వచ్చింది. అంతకు ఎక్కువ రాలే. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళేమో మొత్తం అర్జీలు తీసుకుంటాం, మేము ఇక్కడ కంచెలు బద్దలు కొడుతున్నాం, ఏమైనా అవతకుదోలు ఉన్నా కూడా మేము పెట్టిన కంచెకే దానికి గట్టిగా చేసుకున్నారు అంతే. ఇప్పుడు కంచెలు లేకుంటే ఏమై సార్? కంచెల కన్నా ఎక్కువైపోయింది కదా. రైతుల పరిస్థితి ఎట్లుంది? కరెంట్ ఆల్రెడీ పోతుంది, డిస్టిక్లలో పోతుంది. ఇప్పుడు సిటీలో కూడా ఒక 1 గంట పోతూనే ఉంది. ఇప్పుడు మా గోల్కొండలే, సపోజ్ నేను ఉండేది గోల్కొండ, నా కాన్స్టిట్యున్సీ కంకలు, పూడూరు మండల్, పరిగిమాది. సరే, జనాలు ఇప్పుడు అక్కడ కూడా వేసి మోసపోయినారు. ఏంద్రన్నా అనేది ఏం చేసుకున్నామని మాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, చేస్తున్నాం ఏందనేది పాలన అని. దానికి మేము అర్థం చేసుకున్నాం, కాదని అంటలే. సరే, చేసుకున్న దానికి ఇప్పుడు కలవాల్సిందే. దవ్వుకున్న గుంతలో పడ్డరు జనాలు. ఇప్పుడు మా దానికి సరిదిద్దుకోవాలంటే ఏదో ఒక పరిష్కారం తీయాలి కదా. ఇప్పుడు ప్రజాభవన్ ఏమన్నారు? కేసీఆర్ గారు ఉన్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు సార్ దాంట్లో? ఉండేది ఎవరు? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్లు ఉన్నాయి, స్విమ్మింగ్ పూల్ ఉన్నాయి అన్నారు. అప్పుడు ఏమున్నాయి? ఇప్పుడు ఏమున్నా కానీ వాళ్ళే కదా వాడుకునేటివి. రేవంత్ రెడ్డి గారిని సింపుల్ గా బతుకుతా అంటుండు. ఇప్పుడు వాళ్ళ సొంత తమ్మునికే కన్యా 20 బండ్లు ఉన్నాయి, ఆయనకు లేవు కానీ వాళ్ళక్కడ ఉన్నాయి. ఆయనకు తిరుగుతుండ్రు వాళ్ళు. నాకు ఈ అడావుడు వద్దు, ల్యాండ్ క్లూజర్లు కొన్నారు, అవన్నీ బుల్లెట్ ప్రూఫ్ కొన్నారు. ప్రభుత్వ పైసలు అవి కొన్నా కానీ ఇప్పుడు ఆయననే కదా వాడుకోండి. వేరే కంపెనీ వాళ్ళకి అమ్మేసేయమని చెప్పండి, ఆ పైసలు తీసుకోమనండి గవర్నమెంట్ లో. దుబారా ఖర్చులు చేయనంటుండగా. అరే దుబారా ఆయన చేసేదేంటి సార్? ఇంకా పడేస్తారు ఆ బండ్లు. ఇప్పుడు తీసుకోడా? మా స్టేట్ గవర్నమెంట్ కప్ప చెప్పమనండి, వాళ్ళే ఎంపిలేస్తారు కదా. కేసీఆర్ గారు దుబారా ఖర్చు చేశారు. హరీష్ రావు మీద కానీ వాళ్ళు అది చేసినారు, ఇది చేసినారు, సొంతంగా వాడుకొని. సొంతంగా ఎవరు డబ్బులు ఎవరు వాడుకుంటారు సార్? వీళ్ళు చేసింది ఇప్పుడు 60, ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు వెనకపోయినావు. ఇంకా అదే కేసీఆర్ గారు మొత్తం దుబారా ఖర్చులు చేశారని ఏం చేయలేదు సార్, ఏం చేయలేదు, ఏం చేయలేదు. మనం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, ఇప్పుడు 20 ఏళ్ళు మళ్ళీ వెనక్కి పోయినాం. ఇంకా అంతే, సమస్య లేదు దాంట్లో. మళ్ళీ ఒక 3 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లుండబోతుంది తెలంగాణ? బీఆర్ఎస్ కన్ఫామ్. జనాలకు ఇప్పుడు ఎరకపోయింది, ఇంకా 2-3 నెలలు ఉంది కదా, అప్పటికి ఇంకా మారిపోతారు జనాలు. ఇది కర్మ గుడుస్తున్నారు ఇప్పుడు, 1 నెల రోజుల్లో కర్మ గుడుస్తున్నారు. ఆ క్లోజర్ బండ్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి అని చెప్పి వాళ్ళు అది కూడా లేపినారు మధ్యలో టాకు. అది ఏదన్నా డైవర్స్ చేయనీక జనాలకు, అంతే తప్ప వేరేది ఏం లేదు. ఏ బండ్లు వచ్చినా మీరు వాడకండి, వాళ్ళు ఇంటెలిజెన్స్ ఉంటారు, డిపార్ట్మెంట్ ఉంది, దానికి ఒక సిస్టమ్ ఉంది, వాళ్ళు అమ్ముకుంటారు. అమ్ముకుని స్టేట్ గవర్నమెంట్ లో చేస్తారు కదా. ఈ రోజే షర్మిల
కాంగ్రెస్ లో జాయిన్ అయింది, దానిపైన ఏం స్పందన? ఇక వాళ్ళకు అది బేసిక్ కదా, వాళ్ళ అన్న ఉన్నాడు అక్కడ, ఇప్పుడు అక్కడ ఇస్తారు, ఇక్కడైతే రాదని కదా అక్కడ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇక్కడికి వస్తే ఎట్లుంటది? ఇక్కడ రాని రాదు కదా, ఇక్కడ వాళ్ళకి రాని రాదు, ఎవరు అడగడు కూడా. వాళ్ళు వచ్చే టైం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏమన్నా పోతే ఆంధ్రలో కూడా రానియరు. ఎట్లొచ్చినా జగన్ కు సాయమే అనుకోండి. అక్కడ షర్మిల వచ్చిన జగన్ కు సాయం, ఇక్కడ చంద్రబాబు వచ్చినా వీళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు, ఒకరు పొత్తులో ఒకరు నడిపించుకుంటారు. వాళ్ళు చంద్రబాబు అంటే ఒకటి గుర్తొచ్చి, నేను శిష్యుని అని చెప్పుకుంటుంటాడు. శిష్యుడే కదా, ఆల్రెడీ జైలుకు పోయి వచ్చినారు కదా సార్. శిష్యుడు కదా, 50 కోట్లు ఇచ్చి మన స్టెఫెన్ సార్ చెప్పలే, స్టెఫెన్ సార్ లేడా, వాళ్ళు ఆల్రెడీ మొత్తం స్కామే కదా అది. శిష్యుడు చెప్పేదేంది, అదే పార్టీలో ఎదిగిన వాళ్ళు కాబట్టి దాంట్లో కంపల్సరీ అది కన్ఫామ్. ఇప్పుడు వచ్చే ఎంపీలు మాత్రం బీఆర్ఎస్ మ్యాక్సిమం. ప్రజలకు ఎరకైపోయింది, వీళ్ళ ప్రజాపాలన అనేది ఎరకైపోయింది. దోపిడీ పాలన ఇది, ప్రజాపాలన కాదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళు కూడా ఏంది సార్, ఇప్పుడు 10 ఏళ్ళు ఉన్నారు.